బిగ్ బాస్ రియాలిటీ షోకున్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం భాషలలో ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పటి వరకు తెలుగులో 7 సీజన్స్ పూర్తి కాగా సీజన్ 8 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈలోగా బిగ్ బాస్ హౌస్లోకి ఎవరెవరు వెళ్తారన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. నెట్టింట వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి యూట్యూబర్ నయని పావని వెళ్లనున్నారట. గతంలోనే నయని ఒకసారి హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్లిన సంగతి తెలిసిందే. సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లిన నయని పావని వారం రోజులకే ఎలిమినేట్ అయింది. వారం రోజుల్లోనే తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నయని పావని అకస్మాత్తుగా బయటకు రావడం ఆమె ఫ్యాన్స్ నెట్టింట సీరియస్ అయ్యారు. మరొకరిని కాపాడేందుకే నయనికి అన్యాయం చేశారని, హౌస్లో ఉన్న అబ్బాయిలతో పోటీపడి మరి గేమ్ అదరగొట్టేసిందన్నారు. అలాంటి అమ్మాయిని వారం రోజులకే కావాలని ఎలిమినేట్ చేశారంటూ మండిపడ్డారు నెటిజన్స్. నయని పావని అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియా ట్రాక్ను ట్రెండ్ చేశారు. అయితే ఇప్పుడు సీజన్ 8లోకి మరోసారి నయనిని పంపించనున్నారంటూ టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఈసారి నయని పావని టాప్ 5లో ఉండటం లేదా విన్నర్ కావటం ఖాయమంటున్నారు. సోషల్ మీడియాలో నయని పావనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రోమో వచ్చాక ఒక కంటెస్టెంట్కు గురించి రోజుకొక వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా రీతు చౌదరి, విష్ణుప్రియ పేర్లు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్గా కామెంట్స్ కూడా చేశారు. బిగ్ బాస్లోకి మీరు వెళ్ళబోతున్నారా అన్న ప్రశ్నకు చాలా షాకింగ్ ఆన్సర్ చెప్పింది విష్ణుప్రియ. 10 కిలోల బరువు తగ్గాలని రోజు ఫీల్ అవుతున్నా, అక్కడికి వెళ్తే ఈజీగా తగ్గించుకోవచ్చు అంటూ కామెంట్స్ చేసింది. విష్ణుప్రియ చెప్పిన దానికి జబర్దస్త్ నటి రీతు చౌదరి కాపీ పేస్ట్ అంటూ తన మనసులో ఉన్నది ఇలా బయట పెట్టేసింది. ఈ విధంగా ఇద్దరు బ్యూటీలు హౌస్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నారని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.